మరికొద్ది గంటలు తెల్లవారితే ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ చాలామందిలో ఉంది. జూబ్లీ హిల్స్కి జరిగిన ఈ ఉప ఎన్నిక గెలుపు కోసం చాలా తీవ్రమైన ఉత్కంఠ ఉంది. ఎందుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం పైన ఇంత ఉత్కంఠ ఉంది అనే దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ప్రత్యేకించి రాజకీయపరమైన కారణాలు చాలా ముఖ్యమైనవి. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే తెలంగాణ రాజకీయ చిత్రమే మారిపోతుంది అనేది బీఆర్ఎస్ చెబుతూ వచ్చిన మాట. ఉప ఎన్నిక ఫలితం కనుక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తే ఫలితం వచ్చిన మరుక్షణం నుంచి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. స్టార్ట్ అవడమే కాదు, తెలంగాణలో పూర్తిగా అసలు పొలిటికల్ సినారియో మారిపోతుంది, ఈక్వేషన్స్ మారిపోతాయని బీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది. అదే ప్రచారం కూడా చేశారు ఎలక్షన్స్లో. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నిక తమకే అనుకూలంగా ఉంటుంది. ఎలాగైతే కంటోన్మెంట్లో ఉప ఎన్నికలో గెలిచామో ఈ ఉప ఎన్నికలో కూడా గెలుస్తాం. తెలంగాణలో మరింత బలోపేతం అవడంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్క నియోజకవర్గం కూడా గెలవలేదు కాబట్టి జనరల్ ఎలక్షన్స్లో ఇట్లా తమ బలాన్ని పెంచుకుంటూ నగరంలో మళ్ళీ నగర ఓటర్లని బీఆర్ఎస్ వైపు నుంచి ఇతర పార్టీల వైపు నుంచి తమ వైపు తిప్పుకొని నగరంలో కాస్త కూస్త బలంగా ఉన్నానని చెప్పుకుంటున్న బీజేపీని కూడా దెబ్బకొట్టినట్టు అవుతుంది అనేది కాంగ్రెస్ నమ్ముతోంది. సరే, బీజేపీ గెలుస్తామనే ధీమా లేకపోయినా తమ బలాన్ని చూపించుకోవడానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉపయోగపడుతుందని నమ్ముతోంది. అయితే రాజకీయ పరంగా ఇలా ఉంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ఒక దిశను నిర్దేశిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ ఉప ఎన్నికలో ఫలితం అనుకూలంగా ఉంటే రేవంత్ రెడ్డి పాలన ఒకవేళ వ్యతిరేకంగా వస్తే రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకోలా ఉండే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ ఫలితం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తే రేవంత్ రెడ్డి తన పరిపాలనను తను ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కానీ తన విధానాల విషయంలో కానీ కొన్ని మార్పులు చేర్పులు చెప్పుకోదగ్గ గుణాత్మకమైన మార్పులు చేసుకుంటారు. ప్రజలకి ఇష్టం లేని ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటన్నిటిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి, మచ్చుకు కొన్ని ఉన్నాయండి. అవి ఫలితం వచ్చే ముందు మనం మాట్లాడుకోవడం కంటే చాలా కీలకమైన నిర్ణయాలు కీలకమైన మార్పులు తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా ఉంది. మరొక ముఖ్యమైన అంశం రాజకీయంగా జరగబోయే ఈక్వేషన్స్లో వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏ కూటమి తెలంగాణలో ఆవిష్కృతం కాబోతుంది. ఇప్పుడు ఏదైతే ఏపీలో ఒక కూటమి ఉందో, తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఉందో, ఆ కూటమి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి లేదా తెలంగాణ రాష్ట్రానికి జరిగే ఎన్నికల నాటికి డెఫినెట్గా తెలంగాణలో కూటమి పనిచేస్తుంది అనేది బలమైన నమ్మకం ఉంది, బలమైన అంచనాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అది బీజేపీకి టీడీపీకి తప్పని పరిస్థితి కూడా. బీజేపీ కూడా తప్పని పరిస్థితి, ఎందుకంటే బలపడుతున్నాను నేను తెలంగాణలో అధికారంలోకి వస్తానని చెప్పుకుంటున్న బీజేపీకి హైదరాబాదు, రంగారెడ్డి, ఖమ్మం లాంటి కీలకమైన జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేకుండా అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఉంటుందనేది ఒక అంచనా ఉంది. ఒకవేళ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క సీటు గెలవలేకపోయింది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీయే పెట్టలేకపోయింది. సో ఈ సిచ్యువేషన్లో వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కూడా ఎన్డీఏ కూటమిలో చేరుతుంది అనే అంచనాలు లేకపోలేదు. బీజేపీ టీడీపీ జనసేనతో పాటు బీఆర్ఎస్ కూడా కూటమిలో ఉంటుంది అనే అంచనాలు ఉన్నాయి. సరే, ఉంటుందా ఉండదా అప్పటి కానీ రాజకీయ విశ్లేషకుల అంచనాలు. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం వీటన్నిటినీ ఒక కొలిక్కి తెస్తుంది.
ఒక ఇప్పటి వరకు ఆలోచనల రూపంలో ఉన్న వాటిని క్రియాత్మకంగా మార్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనా ఉంది. వీటితో పాటు ప్రత్యేకించి ఉప ఎన్నిక ఫలితం మీద రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుందని కేటీఆర్ లాంటి నాయకులు పదే పదే ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా ఒకవేళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడు ముఖ్యమంత్రి పదవికి అని కూడా బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. సో ఇలాంటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ గట్టిగా తిప్పికొట్టడం లేదు. ఎందుకు తిప్పికొట్టడం లేదు అని అంటే ఎంతమందికని సమాధానం చెప్తాం అనే ఇదా, లేకపోతే లైట్గా తీసుకుంటున్నారా, పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి లైట్ తీసుకుంటున్నారో తెలియదు. మొత్తం మీద చాలా చాలా అందుకే ఒక ఎన్నిక 100 ప్రశ్నలు అనే దానికి చాలా కీలకమైన ఉప ఎన్నిక ఫలితాన్ని మనం రేపు చూడబోతున్నాం. ఈ ఉప ఎన్నిక ఫలితం ఎవరికి ఆనందాన్ని మిగులుస్తుంది, ఎవరికి విషాదాన్ని మిగులుస్తుంది, ఏ రాజకీయ పార్టీ ఎటువైపు దారులు వెతుక్కుంటుంది, వీటన్నిటికీ సమాధానం చాలా కీలకమైన సమాధానమే రేపు ఫలితం వెల్లడైన తర్వాత వచ్చే అవకాశం ఉంది. వీటిని కొంచెం డీప్గా చర్చిద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం పైన చాలా కాన్సన్ట్రేషన్తో చూస్తోంది, ఎదురు చూస్తోంది. ఈ ఫలితం వచ్చే తీరును బట్టి బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తే తెలుగుదేశం పార్టీ ఒకలా ఆలోచించవచ్చు, కాంగ్రెస్కి అనుకూలంగా వస్తే తెలుగుదేశం పార్టీ మరోలా ఆలోచించవచ్చు. ఈ మధ్యలో ఇంకొక ఇది కూడా జరిగింది ఉప ఎన్నిక టైంలో. అభ్యర్థి ఎవరు అనుకుంటున్న టైంలో హరికృష్ణ కుమార్తె సుహాసిని బీజేపీ తరపున నిలబెట్టాలని బీజేపీ భావించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందుకు అంగీకరించలేదనే ప్రచారం కూడా జరిగింది. మరి నిజమెంత అనేది పార్టీ వర్గాలు తెలియజేయాలి కానీ అంగీకరించలేదు అని. సో దీన్ని బట్టి కూడా చూస్తే మనం జూబ్లీహిల్స్ పైన, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం పైన, రాబోయే రోజుల్లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైన తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన దృష్టితో ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పార్టీ వ్యూస్ కూడా చాలా ముఖ్యమే ఈ ఉప ఎన్నిక ఫలితం రాబోతున్న నేపథ్యంలో. సో మరికొద్ది గంటల్లో రాబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంది, రాజకీయ పరిణామాలు ఎలా ఉంటే పరిపాలనాపరమైన విధానాలు ఎలా మారే అవకాశం ఉంది, వీటన్నిటిని చర్చిద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడబోతున్న నేపథ్యంలో దీని మీద ఎందుకింత ఉత్కంఠ ఉంది, ఎందుకింత భారీ ఎత్తున సుమారు ఇప్పటికే ఒక అంచనా ఉంది, 500 కోట్ల రూపాయల పైబడి బెట్టింగ్లు జరిగాయనే ఒక అంచనా కూడా ఉంది. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. మార్పులు చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నాయి. కాబట్టి ఈ ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంది, ఎలా ఉంటే ఏం జరిగే అవకాశం ఉంది, ఇది కీలకమైన అంశం ఈరోజు చర్చలో. దీంట్లో మనతో చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నాయకులు గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే వేజెండ్ల కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీ నాయకులు, అండ్ కొనగాల మహేష్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అండ్ విఠల్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మహేష్ గారు నమస్తే అండి. బాగా పనిచేసినట్టున్నారు గ్రౌండ్లో జూబ్లీహిల్స్లో. 2 వారాలు గ్రౌండ్లోనే ఉన్నామండి. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవి పక్కన పెడదాం కాసేపు, ఎందుకంటే పోలింగ్కి ముందు వచ్చిన ఒపీనియన్ పోల్స్ అన్నీ బీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చింది కదా, ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చారు ఎగ్జిట్ పోల్స్ రోజు. కాబట్టి ఆ రెండు కాకుండా పార్టీల వారీగా మీకు కొన్ని అంచనాలు ఉంటాయి, బీఆర్ఎస్కి ఉండే అంచనాలు బీఆర్ఎస్కి ఉంటాయి, మీకుంటాయి, ఇంటర్నల్గా మీరు చాలా ఇది చేసుకుంటారు. అంటే నేను ఓడిపోతారని చెప్తారని నేను మీరు అంటారని నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదులే, కానీ కాకపోతే ఏం గ్రౌండ్ అసలు ఎలా రియాక్ట్ అయ్యింది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? వికే నమస్కారం. అంటే దాదాపు 2 వారాలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న జూబ్లీహిల్స్ ఎలైట్ క్లాసిక్ ఓటర్స్ని కలిశాను నేను. నా స్వయ అనుభవంలో వీళ్ళు మాస్ ఓట్ బ్యాంక్ను కూడా కలిశాను, బస్తీలను కూడా తిరిగాను.
ఒకటేంటంటే ఈ రెఫరెండం ఎన్నిక ఎట్లా ఉండబోతుందంటే డెఫినెట్గా వాళ్ళు రేవంత్ రెడ్డి గారి 2 సంవత్సరాల అభివృద్ధి భవిష్యత్తు 3 సంవత్సరాల్లో చేయబోయే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఇది ఉన్నట్టుగా వాళ్ళ తీర్పు ఉండబోతున్నట్టుగా నాకు గ్రౌండ్లో అర్థమైంది. ఇది ఎన్నికలు అయిన తర్వాత చెప్పట్లేదు నేను. ఎన్నికలు ఒక 2 రోజుల ముందే మాకు క్లారిటీ ఉంది. అంటే మేము కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాం నిజంగా కూడా. ఎన్నికల ముందు రోజు కూడా ఒక రోజు మీటింగ్ పెట్టుకుంటే కూడా అందరి మొహాల్లో ఆ నవ్వు కనబడింది. ఎందుకు గ్రౌండ్లో టెన్షన్ ఉంటే నాయకుని మొహాల్లో నవ్వు ఉండదు. ఎందుకంటే ఇన్ఛార్జి కొంచెం ఫ్రస్ట్రేషన్, కొంచెం డిస్టర్బెన్స్. మా సీఎం గారు దాదాపు హవర్లీ బేస్డ్గా మానిటర్ చేస్తున్నారు. నేను సోమాజిగూడ డివిజన్లో పనిచేస్తాను. శ్రీరబాబు గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు ఇన్ఛార్జ్గా ఉండే ఒక డివిజన్కి, కింద రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే గారు ఉండేది. లోకల్ కార్పొరేటర్తో కొలాబరేట్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని మేమందరం కూడా గ్రౌండ్లో పనిచేస్తాం, బూత్ వైజ్గా పనిచేస్తాం. నేనేమంటున్నా అంటే ఇది ఖచ్చితంగా 2 ఏళ్ల పాలనకు రెఫరెండమే ఈ తీర్పు. 10 ఏళ్ల కేసీఆర్ బీఆర్ఎస్ పాలనకు గుణపాఠం కూడా ఈ తీర్పు ఉండబోతుంది. బీఆర్ఎస్ విసిరిన సవాల్ని మీరు తీసుకుంటున్నారు? 100% తీసుకుంటున్నాము. అండ్ వీఆర్ గోయింగ్ టు విన్ విత్ డబుల్ డిజిట్. అంటే ఒక 20,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీస్లో గెలవబోతుందని గంటా పతంగా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకు చెప్పగలను అంటే ఎప్పుడూ రాని ఓటర్స్, క్లాస్ ఓటర్స్ మామూలుగా ఎప్పుడు పోలింగ్కు దూరం ఉంటారంటారు. మీరంతా ఓటర్ లిస్ట్లో ఒక బూత్లో 850 ఓట్లు ఉన్నాయంటే 850 ఓట్లను లెక్కేసుకొని ఇది 50% పోలింగ్ అంటున్నారు. యాక్చువల్లీ ఆడ షిఫ్ట్ అయిన ఓటర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ జూబ్లీహిల్స్ పరిధిలో. ఎప్పుడో తాతల నాడు ఓటర్ రిజిస్టర్ చేసుకుని ఇది డిలీట్ చేసుకోవడం వల్ల కాకుండా డిలీట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళని కూడా ఓట్లుగా చూపిస్తూ ఒక దాదాపు 850లో ఒక 500, 450, 500 షిఫ్ట్ ఓటర్స్ ఉన్నాయి. నెట్గా చూస్తే ఒక 380, 400 దగ్గర ఒక్కొక్క బూత్ లో యాక్చువల్ ఓటర్స్ ఉన్నారు. నిజంగా అక్కడ ఉన్న ఓటర్స్ అంటే ఓటర్లు కాని వాళ్ళ పేర్లు ఇంకా ఓటర్ లిస్ట్ లో ఉన్నాయి. సో మనం చనిపోయిన వాళ్ళు కానీ వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళు కానీ మేము వాళ్ళని ట్రేస్ చేసి ఓటర్ మ్యాపింగ్ క్రమంలో ట్రేస్ చేసి ఫోన్ చేస్తే మేము ఆంధ్ర వచ్చి చాలా రోజులు అయిందండి, ఇలా ఉన్నాయన్నమాట కొన్ని కేసెస్. సో అట్లా చూస్తే షిఫ్ట్ అయిన ఓట్స్ చాలా మెజారిటీగా ఉన్నాయి. 40% ఓట్లు 48% పోలేదని చెప్పారు. అది యాక్చువల్లీ మీరు ఓటర్ మ్యాపింగ్ ప్రకారం 60% అయిందని. ఓటర్ మ్యాపింగ్ ప్రకారం అది 70% ఓటింగ్ కింద చూడాలి. దాన్ని 70% ఓటింగ్ కింద చూడాలి ఓటర్. ఎందుకంటే అక్కడ ఉన్న ఓటర్స్ అంతే. అదే అంటున్నా. టర్న్అవుట్ మా దగ్గర 276 ఓట్స్ పోలేనాయి. లాస్ట్ టైం 190 ఓట్స్ పోలేనాయట. మేము ఆ క్లాస్ ఓటర్స్ కూడా కన్విన్స్ చేయగలిగాం, మీరు రండి ప్లీజ్ డూ కమ్ ఓట్, మీకు కావాల్సిన అభివృద్ధి జరగాలంటే మీరు ఓటింగ్ లో పాల్గొనకపోతే ఎట్లా అని మోటివేట్ చేస్తే కొన్ని కాలనీలే మా వైపు అంటే మాకు తెలుస్తాయి కదా విజిబుల్ ఓటర్స్. ఇప్పుడు మా అక్కడ కూర్చున్న ఏజెంట్స్ చెప్తారు కదా, బూత్ దగ్గర కూర్చున్న ఏజెంట్స్ కానీ, తర్వాత ఆ టేబుల్స్ పెట్టుకుని వాళ్ళకు పోల్ స్లిప్లు ఇచ్చే కొన్ని కౌంటర్స్ ఉంటాయి కదా. ఎక్కడ వేరే బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ పోయిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు అనే పరిస్థితి ఉంది. 290. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మీరు బీఆర్ఎస్ ఏదైతే సవాల్ చేసిందో ఇది రెఫరెండం అని 100% మీరు తీసుకుంటున్నారు. రెఫరెండం కాదు, ఇది కేసీఆర్ 10 ఏళ్ల పాలనకు గుణపాఠం అంటున్నాం. డెఫినెట్ గా మేము గెలుస్తున్నాము, అది మా పాలనకు రెఫరెండం ఇస్తుంది. గుణపాఠం అయిపోయింది ప్రభుత్వం. ఇంకా జూబ్లీస్ ఎక్కడైంది కాలేదు కదా. సరే సిటీలో ఏది కాలేదు. ఒక దశలో కంటోన్మెంట్ అయింది, ఇది 2వ స్టేజ్ లో జూబ్లీస్ లో అంటే పార్లమెంట్ తో పాటు వచ్చింది కాబట్టి దాన్ని మనం తీసుకోవచ్చు. కన్సిడరబుల్ ఇదైతే కాదు, మనం జనరల్ ఎలక్షన్ తో పాటు వచ్చింది కదా. నేనేమంటున్నాను సార్, ఆడ అదే సెంటిమెంట్, అదే సెంటిమెంట్ ఉంది, ఇక్కడ అదే సెంటిమెంట్. మీరు రేపు రాబోయే ఫలితాన్ని రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఒక రెఫరెండం గా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, సవాల్ స్వీకరిస్తుంది. వాళ్ళ సవాలే అవసరం లేదు, నేను అదే అంటున్నా. మా అభివృద్ధిని చూసి ఓటేయండి అని మేము వెళ్ళాం. మీరు నెంబరు వికే గారు గ్రౌండ్ లో చూస్తే బస్తీలలో ఇట్లా ఒక వాళ్ళ లెగసీ 10 ఏళ్లలో వాళ్ళు వదిలేసిపోయిన జూబ్లీహిల్స్ని ఈ మధ్య కాలంలో ఈ 6 నెలల్లో డెవలప్ చేసింది ఎంత అంటే మా లోకల్ కార్పొరేటర్ శ్రీమతి సంగీత శ్రీనివాస్ యాదవ్ గారిని. సో వీళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ తో కోఆర్డినేట్ చేసి దాదాపు ఒక 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలు మాట్లాడదాం. కొన్ని అభివృద్ధులు పూర్తయినాయి, కొన్ని ఆన్గోయింగ్. చెప్తున్నా ఎందుకు నేను రీజనింగ్ ఇస్తున్నా. నేను దేనికి కన్ఫైన్ అవుతున్నానంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి ఇంత ప్రయారిటీ ఎందుకు వచ్చింది అనే దాని మీదనే ఫోకస్. రిజల్ట్ ఎలాగో రేపు వస్తుంది, దాని మీద ఆ అనాలిసిస్ మళ్ళీ రేపు ఎట్లాగో ఉంటుంది. శ్రీనివాస్ యాదవ్ గారు నమస్తే. ఇప్పుడు మీరెందుకు దీన్ని ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు అనేది
సిట్టింగ్ సీటు కాబట్టి నిలబెట్టుకోవాలనేది ఒక అంశం. కాకపోతే చాలా ఉత్కంఠ ఎందుకు నెలకొన్నది దీని మీద? బీఆర్ఎస్ గెలిస్తే సిట్టింగ్ సీటే, పెద్దగా కొంపలు మునిగిపోయేది ఏం లేదు. పోదు బీఆర్ఎస్ ఓడిపోయింది అనుకోండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏమన్నా ఇది ఇస్తుందంటే అది కాదు, ఒక సీటుతో అయ్యేది. కానీ ఎందుకో మరి మీ అంచనా ఏంటి? అసలు గ్రౌండ్ ఎలా రియాక్ట్ అయింది మీరు వెళ్ళినప్పుడు? మీకు అదేవిధంగా ప్యానలిస్టులకు, ఏవిఎన్ ప్రేక్షకులకు ఉద్యమ నమస్కారాలు. అంటే ఒకటి స్పష్టంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో 6 గ్యారంటీలు 13 హామీలు, అందులో 420 హామీలు ఇచ్చి పోయింది. ప్రజలు నమ్మిండ్రు, వాళ్ళకి మెజార్టీ ఇచ్చారు, వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేశారు. తర్వాత 22 నెలలు జరిగింది. ఈ 22 నెలల్లో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతున్నాయో అవి ఎంతవరకు అమలైనాయి? గల్లీలలో కావచ్చు. ఇప్పుడు నేను 40 రోజులు పనిచేసిన, విశాఖగూడ డివిజన్లో పనిచేసిన. కంప్లీట్ క్యాండిడేట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి ఏరియాలో పనిచేసిన. ఎవరికి 2000 పింఛన్ 4000 పింఛన్ రాలేదు అభయాలకు. ఎవరికి కళ్యాణ లక్ష్మి అంటే ఆ కళ్యాణ లక్ష్మి రాలేదు, తులం బంగారం రాలేదు. ఎవరైతే మా ఆడబిడ్డలకు 2500 మీరు రేపటి నుంచి తీసుకుంటానన్నారు అవి రాలేదు. ఇందిరమ్మ ఇల్లు మేము ఇచ్చిన 4500 డబుల్ బెడ్రూమ్ కొల్లూరులో తప్ప వీళ్ళు ఇందిరమ్మ ఏమీ ఇవ్వలేదు. మేము ఎందుకు ఈరోజు అక్కడ కొట్లాడుతున్నామంటే కనీసం 3 ఏళ్ళు మీదే ఉంటారు, ఉండాలి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా. రెస్పెక్ట్, రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం, మీరే ఉండాలి. కానీ కనీసం ఇప్పుడు బుద్ధి చెప్తేనన్నా ఇక్కడ కనీసం రేపటి నుంచి అయినా అమలు ఏదైతే ఇచ్చిన హామీలో అమలు చేస్తారని. ఇంకోటి, మీరు దాదాపు 2 దశాబ్దాల పైన జనాలు వాళ్ళే పెట్టుకున్నారు. వికే గారు స్పష్టంగా వాళ్ళు ఏమైనా 100 రోజులలో మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పారు స్పష్టంగా. మీలాంటి సీనియర్ జర్నలిస్టు ఇప్పుడున్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని, సార్ ఇది సాధ్యమైతే తులం బంగారం అంటే మేము ఆర్థిక వేత్తలతో మాట్లాడినాం, చిదంబరంతో చిందించినాం, ఆర్బీఐ గవర్నర్లతో మాట్లాడినాకనే మేనిఫెస్టో పెట్టినామని చెప్పారు. అంటే కాంగ్రెస్ కు చరిత్ర ఉంది, పరిపాలన చేసిన చరిత్ర ఉంది, అనుభవం ఉంది. చెప్పినాక వచ్చినాక ఏం చెప్పింది సార్? మొత్తం అప్పులు చేసిపోయారని ప్రచారం చేసింది ఒక 6 నెలలు. సార్ బీఎస్సీలో ఎన్ని అప్పులు ఉన్నాయి ఏమున్నదని ఎవ్రీ అసెంబ్లీలో తెలుస్తుంది వాళ్ళకు. తెలియకుంటే ఏం పోతుంది సార్? కొత్త పార్టీ కాదు కదా, సడన్ గా వచ్చిన పార్టీ. పాపం అసెంబ్లీలో మా వాళ్ళు ఎవరు లేరు, అసలు అసెంబ్లీలో ఏం డిస్కషన్ అయిందో తెలియదు కదా. సో తెలిసి వీళ్ళు హామీలు ఇచ్చారు, ఆ హామీలు అమలు కాలేదు స్పష్టంగా. ఇప్పుడు ఆ మిత్రుడు అంటున్నాడు మేము అభివృద్ధి చేసినాం, చాలా జరిగింది అంటున్నాడు. ఇప్పుడు అంత ఫ్రస్ట్రేషన్కు సీఎం గారు గురి కాకపోతే అన్నిసార్లు ఎందుకు రావాలి సార్? మనం 3 దశాబ్దాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఏ సీఎం అయినా బై ఎలక్షన్లో అంతగానం వచ్చిందా సార్? అన్నిసార్లు వచ్చిపోయిందా? బైక్ యాత్రలు, సినిమా వాళ్ళతో మీటింగ్లు. రావడం వల్ల మీకు ఏమైనా నష్టం జరిగింది సార్? ప్రజలు చాలా తెలివికల్లమైన వాళ్ళు సార్, జూబ్లీహిల్స్ ప్రజలు. జూబ్లీహిల్స్ పేరు తీసేయాలి, అది యూసఫ్గూడనో రహమత్ నగర్ అని పెట్టాలి. 95% ఎందుకు సార్ పొరపాటున అనేరు అట్లా? మళ్ళా అరే సార్ అధికారులు పోతే మారుతావు అనేరు సార్. నేనేమంటున్నా అందుగురించి సార్ జూబ్లీహిల్స్ అంటే నేను అనేది రేవంత్ రెడ్డి గారు ఎక్కువ సార్లు పర్యటనలు చేసినందువల్ల బీఆర్ఎస్ ఓడిపోయే పరిస్థితి వచ్చిందా? అదేం లేదు సార్. ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు. ఎందుకు చెప్తున్నారంటే మైగ్రేషన్ వచ్చిన పీపుల్, మైగ్రేషన్ వచ్చిన ప్రతి ఫ్యామిలీ వ్యక్తి చాలా కాన్షియస్నెస్ ఉంటాడు. ఎవరు కావాలి ఎవరు వద్దనేది కాన్షియస్ ఉంటాడు. రూరల్లో ఉన్నోడు అంత కాన్షియస్నెస్ రాకపోవచ్చు, కానీ మైగ్రేషన్ వచ్చినప్పుడు బతకాలి కదా సార్. ఎవ్రీడే వాడు లైఫ్ను డ్రైవ్ చేయాలి. ఇక్కడ అవి ఉండడు అవి ఉండడు ఎవరు ఉండడు. కాబట్టి ఎన్నిసార్లు వచ్చినా ఎక్కడ సార్? రహమత్ నగరు, వెంగళరావు నగర్, యూసఫ్గూడ అంత 1.5 కిలోమీటర్ రేడియేషన్ సార్. మనకు తెలియదు ఏముంది సార్, మనం తిరిగిన వాళ్ళం. అయినా అన్నిసార్లు వచ్చాడు, బైక్ యాత్రలు ఎన్ని మీటింగ్లు పెట్టిండు. తర్వాత భయపడపోతే సార్, నేను చిన్న ఇది మౌలికమైన ప్రశ్న, 22 నెలలు నువ్వు మైనార్టీ మంత్రి లేడు కదా, నీకు మైనార్టీ మంత్రిని ఎట్లా సార్ రాత్రి ప్రకటిస్తావు? ఆయన ఎమ్మెల్సీ కూడా కాదు, ఇంకో ఎమ్మెల్సీ మెడపైన కత్తి ఉన్నది, ఆయన ఎగిరిపోయాడు ఒక ఆయన ముస్లిం సోదరుడు. మళ్ళీ ఇంకొక ఎమ్మెల్సీని పెట్టి నువ్వు రాత్రి ఎందుకు? నేను అదే అంటున్నా శ్రీనివాస్ గారు. ఇప్పుడు నిజమే ముఖ్యమంత్రి గారు ఎక్కువ డివిజన్లు తిరిగాడు, ఎక్కువ రోజులు తిరిగాడు, ఖాళీ బలపం కట్టుకొని తిరిగాడు. అలాగే సడన్ గా ఏ పదవి లేక ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారు మైనార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి. ఇవన్నీ నిజమే కానీ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడం కోసం 1,00,000 ఫీట్లు చేస్తాయి. 1,00,000 ఫీట్లు చేస్తాయి. ఆయన ఎక్కువసార్లు తిరగడము నేరము కాదు రాజ్యాంగం ప్రకారం. ఆయనకు అవకాశం ఉంది కాబట్టి మంత్రి పదవి ఇచ్చుకోవడము నేరము కాదు కదా. కాబట్టి దానివల్ల ప్రజలలో ఆలోచనలో బీఆర్ఎస్ కి ఓటేయాలనుకున్న వాళ్ళు కూడా అయ్యో రేవంత్ రెడ్డి పాపం బాగా కష్టపడుతున్నాడు, బాగా తిరుగుతున్నాడు అని ఉన్న అలా ఆలోచన మారుతుందా? మారిందా? అట్లా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల మైనార్టీలు మొత్తం కాంగ్రెస్ కి గుద్దేశారు పోయి, అట్లా జరిగిందా? ఏం మారలేదు సార్. అందుగురించి నేను అదే చెప్తున్నా కంటిన్యూ. అయినా నా ప్రశ్న సూటిగా ఏంటంటే, అలాంటిది మొదటి రోజు ఎలాగైతే బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ తో ఉందో
ఎలక్షన్ ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఆ కాన్ఫిడెన్స్ ఎందుకో కొద్దిగా సడలినట్టు అని అయితే మేము అబ్జర్వ్ చేసాం. అది నిజమా లేక అలాగే ఉందా? లేదు సార్, 100% అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నాం మేము చివరి వరకు. నేనే ఆడ గొడవ చేసింది కూడా, ఏది మహమ్మద్ ఫంక్షన్ హాల్లో కొట్లాడింది మేమే. ఆమె వచ్చిన వెంటనే మేము వచ్చినాం. అది నా పోతే నిన్నే చూసిన, 40 రోజుల నుంచి నిన్నే చూసిన. సో కాబట్టి ఎక్కడ మేము కాన్ఫిడెన్స్ కోల్పోదు సార్. ఇప్పటి వరకు కూడా కాన్ఫిడెన్స్ కోల్పోలేము మేము అద్భుతమైన మెజారిటీని గెలుస్తా అంటున్నాం. ఎందుకు అంటున్నామంటే ప్రజలు స్పష్టంగా ఉన్నారు సార్, మాకు ఏమి రాలేదు, ఏం వస్తుంది, ఏమి ఇస్తారు, వీళ్ళు బలమైన హామీలు కూడా ఇచ్చి కూడా అమలు పరచలేదు కదా. కాబట్టి అట్లాంటి ఏమి అపోహ లేదు సార్. తర్వాత ఇంకోటి సార్, మహేష్ అన్న దానికి నేను యాక్సెప్ట్ చేస్తా సార్. 48.9% కదా సార్, 96% అయింది సార్. మీరు 76% ఎందుకు చెప్పారు సార్? మొత్తం సార్ నేను ఎందుకు చెప్తున్నా అంటే 4 లక్షల ఓట్లు అనేది ఫేక్ సార్. మేము 100 ఓట్లను ఫైండ్ అవుట్ 4 రోజులు చేసినాం సార్. 50% లేరు సార్ వాళ్ళు. యూపీ, బీహార్, ఆంధ్ర, కరీంనగర్ ఓట్లకు 2 లక్షల చిల్లరే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము కష్టపడి పనిచేస్తే యూసుఫ్గూడ డివిజన్ లో పోయినసారి 22,000 ఓట్లు పోలైనాయి, ఇప్పుడు 24 ఓట్లు 70-80% పోలేనాయి. 96 సార్, 100% 96 మొత్తం 96. ఎలక్షన్ కమిషన్ 49 అంటుంది కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఇన్ని రోజులు మనం మాట్లాడింది సార్, సిటీలో లేవరు, వాళ్ళు ఓట్లు వేయరు, మోసం. ఇది అబద్ధం, ఇది 100% అబద్ధం. ఎందుకంటే సార్ మేము ప్రతి 100 ఓట్లకు 4 రోజులు తిరిగిండు మా కార్యకర్త, లోకల్ కార్యకర్త, మా కార్యకర్త. అందులో 450, 470, 800 మిగతా ఎక్కడున్నాయి? మిగతా లేనే లేవు. విన్నారా సార్? ఏపీలోనూ ఎక్కడ ఉండి ఉంటే 15 ఏళ్ల క్రితం డెత్ ఓటు కూడా ఉంది అక్కడ. అదే అంటున్నారు. చెప్తా, రవీందర్ రెడ్డి అని నా ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు, ఆయన ఓటు విన్నాను సార్. 15 ఏళ్ల క్రితము ఇదే శ్రీశైలం 50 ఇంటి ఎదురుగా రూమ్ లో ఉండేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన ఓటు కంటిన్యూ ఉంది. ఫోన్ చేసిన అయితే ఓట్లన్నీ స్వర్గంలోనో నరకంలోనో యూపీలోనో ఏపీలోనో బీహార్లోనో ఎక్కడ ఉన్నాయి. విఠల్ గారు నమస్తే. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇట్లా ఉన్నాయి, ఎవరి ధీమా వాళ్ళకు ఉంది. పోలింగ్ కూడా వాస్తవమే, అందులో వాస్తవం లేకపోలేదు. అన్ని ఇక్కడ లేని వాళ్ళ ఓట్లు, ఓటర్లు కాని వాళ్ళ ఓట్లు ఉన్నాయి, అక్కడ పేర్లు ఉన్నాయి. సరే, అదంతా ఒక ఆస్పెక్ట్ అనుకోండి. మీరు ఏమనుకుంటున్నారు? గెలుస్తామని అనుకుంటున్నారా ఇంకా స్టిల్ ఇప్పుడు కూడా? ఒకటి. రెండవది, వీళ్ళిద్దరు దాంట్లో ఎవరి వాదనను మీరు సమర్థిస్తారు? వెంకటకృష్ణ, మీకు అక్కడ ఇద్దరు మిత్రులు, మహేష్ కి, శ్రీనివాస్ గారికి అండ్ కిషోర్, శ్రీకాంత్ గారు అనుకుంటా తను కూడా, అండ్ ఏబిఎన్ వీక్షక్ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ. నమస్తే. నమస్తే. ఇప్పుడు నిజానికి ఈ బై ఎలక్షన్స్ చూస్తేనా ఇది ఓపెన్ ఫ్యాక్ట్. అసలు ఇది అంటే ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని ప్రజలు ఎట్లా పట్టించుకోవట్లేదో, ఓట్లు కొనుక్కోవడం కూడా ప్రజలు అట్లా పట్టించుకోవట్లేదు. ప్రజలు గానీ రాజకీయ పార్టీ బహిరంగంగా అంటే ఓటుకు డబ్బులు తీసుకోవడం అనేది ఒక హక్కుగా మారిపోయింది. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత దురదృష్టకరమైన సంఘటన. భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియదు. ఇందులో మేము పోటీ పడలేకపోయినాం వెంకటకృష్ణ. ఈ పంపిణీలో పోటీ పడి జరుగుతున్నటువంటి పంపిణీలో బీజేపీ మేము లేము, అందులో పోటీ పడలేదు. ఫ్యాక్ట్ ఇట్ ఈస్. ప్రజల కోసం అంటే ఓటర్లని బీజేపీ వైపు ఆకర్షించుకోవడానికి కానీ, లేదా ఈ రెండు పార్టీలు అంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు 8 గెలిచారు కదా, మీరు 8 కాంగ్రెస్ 8. అప్పుడు మీరు కూడా కొన్నారా ఓట్లని? ఆ రోజు కూడా మేము మరి కొనకుండా అప్పుడు గెలిచిన వాళ్ళు కొనకుండా ఇప్పుడు ఎట్లా ఓడిపోతారు? సింప్లీ ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా డబ్బు వంచకుండా ఉంటే మేము గెలిచేవాళ్ళం. అప్పుడు కూడా 2 పార్టీలు పంచాయిగా. ఇంత లేదు. ఈ బై ఎలక్షన్ లో జరిగినటువంటి ఇవాళ ఆంధ్రజ్యోతిలో చూసిన పత్రికలు, అన్ని పత్రికలు వచ్చినవి ఏంటంటే ఓటుకు 1500 బీఆర్ఎస్ ఇచ్చిందని, ఓటుకు 2500 కాంగ్రెస్ ఇచ్చిందని. ఇది బహిరంగ చర్చ. ఇచ్చిన తర్వాత కూడా మీరు ఓట్లు వేయలేదే మళ్ళీ వాపస్ తీసుకున్నటువంటి సంఘటన నిన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసిన. ఇవాళ రేపు అంతా రిటర్న్ ఇచ్చే పిచ్చోళ్ళు ఎవరు ఉంటారు? నేను ఓటు వేయలేదే నీకెట తెలిసి అడుగుతారు. అంటే ఇప్పుడు ఎట్లా ఏడికి తయారైందంట, డబ్బులు ఇచ్చిన నీ ఓట్లు వేయలేదు వాపస్ చేయనే కాడికి కూడా వ్యవస్థ పోయింది అని నేను చెప్తాను. ఓకే. మేము బయట అంటే నేను ఒక బీజేపీ నాయకుడే కాకుండా నేను వాస్తవాలు మాట్లాడదలుచుకున్నా.
ఈ ఎన్నికల్లో మేము పోటీలో లేము. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్ సెడ్ సార్. గట్స్ ఉండాలి, అట్లా చెప్పడానికి గట్స్ కూడా ఉండాలి. మా నాయకులు ఎవరైనా మాట్లాడితే, మా ఆది నాయకులు నన్ను ఒకవేళ తిట్టుకుంటే తిట్టుకోరు, కానీ ఎవరైనా మాట్లాడితే అది అతిశయం, ఏదో పొలిటికల్ గా మాట్లాడినంత మేకపోతే గాంభీర్యమే అనుకోవాలి అది. ఎగ్జాక్ట్లీ. రేపు రిజల్ట్స్ కూడా చూస్తాము. ఏ కారణం చేతను మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ జరిగింది. ఓట్ల పంపిణీలో, డబ్బు పంపిణీలో వాళ్ళే పోటీ పడ్డారు, ప్రలోభాలకు వాళ్ళే పోటీ పడ్డారు, చీరల పంపిణీలో వాళ్ళే పోటీ పడ్డారు. మేము ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు చూసినాం. గతంలో 25,000 ఓట్లు వచ్చినాయి, ఇవాళ ఓటు పెరుగుతాయి అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఎలక్షన్ల ముందు, పోలింగ్ కు ముందు ఒపీనియన్ పోల్స్, సర్వేలు చూశారు. ఎన్నికల రోజు ఎగ్జిట్ పోల్స్ చూశారు కదా, అప్పుడేమో బీఆర్ఎస్ గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్, పోలింగ్ రోజు ఎగ్జిట్ పోల్స్ మొత్తం కాంగ్రెస్ గెలుస్తుందని వచ్చింది కదా. పార్టీలుగా అంతర్గతంగా కూడా మీరు కూడా కొన్ని అంచనాలు, మీ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఇవన్నీ చూస్తారు కదా, మీ అంచనా ఏంటి, ఎవరు గెలుస్తారని బాగు అంటే కిషన్ రెడ్డి గారు అన్ని తానయ్య ఎన్నికల్లో ప్రచారం చేశారు. అవును, సంజయ్ గారు కొంత దాన్ని హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే గ్రౌండ్ లేట్ అయిపోయింది, అప్పటికి గ్రౌండ్ డిసైడ్ అయింది. అంటే మా బీఆర్ఎస్ సోదరులకు చెప్పదలుచుకుంది ఓవర్ కాన్ఫిడెన్స్ కి ఎన్నికలకు పోయారు. ఎందుకంటే అది ఆ గ్యాప్, కాంగ్రెస్ కి బీఆర్ఎస్ గ్యాప్ 18% ఉందని ఒక సర్వే, 10% ఉంది ఒక సర్వే. ఏంటంటే అంటారు దుప్పటి కప్పుకొని వండుకున్నట్లు వాళ్ళు ప్రయత్నం చేయలేదు అనట్లేదు, కానీ ఇవాళ పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ ముందంజలు ఉంది. రేవంత్ రెడ్డి గారు ముందంజ ఉంటుంది అన్న, వారి అధికార యంత్రాంగం గాని, వారి యొక్క క్యాడర్ గాని ఒక ఛాలెంజ్ గా తీసుకొని లాస్ట్ 3 days నేను అబ్జర్వ్ చేసిన రిజల్ట్స్ ఏంటంటే, లాస్ట్ 3 days ఇది మొత్తం కాంగ్రెస్ వైపు కొంత షిఫ్ట్ అయింది అనేది అన్ని అనాలిసిస్ చెప్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా అదే చెప్తున్నారు. కాంగ్రెస్ అయితే అదే ధీమాతోటి ఉంది. సరే, పోల్ బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారా? వాళ్ళే అన్నారు. అంతర్గత నాకు మిత్రులు చాలా మంది మాట్లాడారు. మిత్రులే ఇవాళ ఒక ఫంక్షన్ లో కూడా గంగల కమలాకర్ వాళ్ళ మ్యారేజ్ లో కూడా కలిసినట్టు చాలా మంది మిత్రులు చెప్పింది ఏంటంటే, లాస్ట్ 3 days లో మేము ఓవర్ కాన్ఫిడెన్స్ గా పోయినాం. లాస్ట్ 3 days లో కాంగ్రెస్ పట్టు సాధించింది. వాళ్ళు ఇవాళ నిజంగా కూడా ధీమాగా లేరు. మా శ్రీనివాస్ అన్న ధీమాగా ఉండొచ్చు, గెలుస్తామనే ధీమా అయితే లేదు. మహేష్ అంత ధీమా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు అయితే లేదు. ఓకే, అది సరే, మనం గెలుపు ఇప్పుడు ఎలక్షన్స్ ఏం చూస్తున్నాం అన్న, మనం గెలిచినోడే లెక్క కదా. అంతే కదా, ఎట్లా గెలిచారనేది కాదు, గెలిచారా లేదా అనేది ముఖ్యం. మేము గతంలో దుబ్బాక గెలిచినాం, ఛాలెంజ్ తీసుకొని గెలిచారు. కరెక్ట్. హుజరాబాద్ లో కాంగ్రెస్, దుబ్బాకలో మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడి డబ్బులు పంచినా కూడా మీరు డబ్బులు పంచకుండానే గెలిచారు దుబ్బాకలో. హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ 3,000 ఓట్లకు పరిమితం చేశాం. కాదు, అది కన్వీనియంట్ గా విని కూడా వినట్టు వదిలేస్తున్నారు మీరు. దుబ్బాకలో వాళ్ళు పోటీ డబ్బులు వేస్తే మీరు అసలు చేతులు కట్టుకొని అయ్యా పాపం అని, బాబు అయ్యా బాబు అని అడుక్కొని గెలిచారా? పైసలు ఖర్చు రఘునందన్ పైసలు తీయకుండానే గెలిచాడా? వెంకటకృష్ణ ఈటల రాజేంద్ర ఎట్లా గెలిచిండు? పైసలు తీయలే. ఈటల రాజేంద్ర కూడా ఎవరికి 5 పైసలు కూడా ఇవ్వలే. డబ్బులు అని చెప్పి గెలిచిందా? డబ్బులు పంచిన వాళ్ళు అందరూ గెలుస్తారా? వడ్డీ మీరు అది చెప్పండి. డబ్బులు కాదు నా సైట్ క్వశ్చన్. మీరు చాలా సీనియర్ ఉద్యోగ సంఘాల నాయకుడిగా చూశారు, ఎలక్షన్ల విధుల్లో పాల్గొన్నారు, మీరు చాలా పాపాలు చూశారు, చాలా పాపాలు చేశారు. కాబట్టి డబ్బులు పంచిన వాళ్ళందరూ గెలుస్తారా? అట్లా ప్రజలు అట్లా లేరు కదా. అది వేరే మ్యాటర్ అంతే. ఆయన 2,000 ఇచ్చినా, ఈయన 3,000 ఇచ్చినా, అది ఎవరికి వేయాలో వాళ్ళకే ఇస్తారు. ఒక మాట మనం రియాలిటీ మాట్లాడాలి వెంకటకృష్ణ. మీరు ఓపెన్ చర్చ చేసారు కానీ నేను ఇంకో మాట మాట్లాడాలి. ఒక ఇంటికి సరే బీఆర్ఎస్ ఓటుకి 1000 ఇచ్చినా, కాంగ్రెస్ 2,000 ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా ఒక 500 ఇచ్చినాం అనుకోండి. మాట అంటున్నా. అంటే ప్రజలు ఎంత గొప్ప సామాజిక న్యాయం ఎట్లా చేస్తున్నారంటే, కాంగ్రెస్ ఎక్కువ ఇస్తే ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి అనుకోండి, కాంగ్రెస్ కు ఒక 5 ఓట్లు ఏమిస్తారు, బీఆర్ఎస్ కు ఒక 2-3 ఓట్లు ఏమిస్తారు, మాకు వేస్తే ఒకటి వేస్తారు. అంటే అంత సామాజిక న్యాయంగా ఇవాళ ప్రజలు డిసైడ్ అయ్యారు. అంటే 3 పార్టీలు ఇచ్చిన డబ్బుని 3 భాగాలు చేసి ఉన్న ఓట్లను కూడా దాన్ని అదే రేషియోలో పంచి చేస్తారు. ఇది చాలా గ్రౌండ్ లో చాలా సందర్భంలో జరిగిన మాట చెప్తున్నారు. ఓకే కరెక్టేలే, అది వాస్తవమే మీరు అన్నట్టు అది జరిగింది. రైట్. ఎనీవే
సో మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంది, డైరెక్ట్ గా గెలుస్తారు మీ నోటి నుంచి అనకుండా. కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అధికార యంత్రాంగం యొక్క పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళ క్యాడర్ కావచ్చు, కొంత ఎడ్జ్ లో ఉన్నట్టయితే అనిపిస్తుంది. రేపు చూస్తాం రిజల్ట్స్ ఎట్లా ఉంటుందో. అదే ఎగ్జిట్ పోల్స్ కూడా అలాగే వచ్చాయి కదా. అయితే సరే, రేపు ఎట్లాగో రిజల్ట్స్ వస్తాయి. తర్వాత దీని మీద తెలుగుదేశం పార్టీ ఎందుకు, ఇక్కడ తెలుగుదేశం పార్టీని మనం ఒక కీలక రాజకీయ భాగస్వామిగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది అని అంటే, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి ఈ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఒక సిగ్నిఫికెంట్ ఓటు బ్యాంక్ ఉంది. మొన్న ఎలక్షన్లో, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరికి ఓటేస్తారనే విషయంలో కూడా కేటీఆర్ కి రేవంత్ రెడ్డికి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ జరిగింది. తెలుగుదేశం పార్టీ అభిమానులు మాకే వేస్తారంటే మాకే వేస్తారని, కేసీఆర్ది నాది ఒకటే స్కూల్ అని రేవంత్ రెడ్డి గారు, లేదు మా గోపీనాథ్, చనిపోయిన గోపీనాథ్ గారు ఎన్టీఆర్ అభిమాని కాబట్టి ఆయనకి వేస్తారని. సో ఇట్లా తెలుగుదేశం పార్టీ ఓట్లు దాదాపు ఒక 15 నుంచి 20 వేలు గ్యారంటీగా ఉంటాయి, ఫిక్స్డ్ ఓటు బ్యాంక్. కాబట్టి పైగా వచ్చే ఎన్నికలకి, రాబోయే నెక్స్ట్ తెలంగాణ ఎన్నికలకి 2027లో రాబోయే ఎన్నికలకి డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ కీలకమైన పాత్ర పోషించబోతా ఉంది ఇక్కడ ఎన్నికల్లో. సో ఆ పార్టీ వ్యూ ఎలా ఉంది, ఎలా ఆలోచిస్తుంది అనేది కూడా కీలకమే. కాబట్టి పార్టీ నాయకులు కిషోర్ గారు ఉన్నారు మనతో. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద మీరు బయటే ఉండి ఏమి అంటే మీకు పోటీ చేయకపోయినా ఏమి తెలియనట్టున్నా కూడా చాలా కీలకంగా పనిచేసినట్టు ఒకటి అనిపిస్తోంది, కీలకంగా అబ్జర్వేషన్ కూడా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఏంటి, ఎందుకు అంత ఫోకస్ పెట్టారు? తెలుగుదేశం పార్టీ స్టాండ్ న్యూట్రల్ గా ఉంది అనేది ఒక స్టాండ్. కొంతమంది నాయకులు లాస్ట్ మినిట్ లో బీజేపీకి లాస్ట్ మినిట్ లో వచ్చింది, కొంతమంది అలా చెప్పుకున్నారు, కానీ అఫీషియల్ గా అయితే ఏ అనౌన్స్మెంట్ లేదు. మా కమిటీ, స్టేట్ కమిటీ కావచ్చు, జనరల్ బాడీ కావచ్చు, ఏ అఫీషియల్ గా స్టేట్మెంట్ రాలేదు. మోర్ ఓవర్ ఏంటంటే, మేము అక్కడ స్నేహబంధంలో ఉన్నాం కాబట్టి బీజేపీ గెలవాలని కోరుకుంటున్నాం. బట్ సేమ్ పోలింగ్ కావచ్చు, ప్రజల సరళి చూస్తుంటే కాంగ్రెస్ గెలుస్తుందనేది ఉన్న సమాచారం. కాకపోతే బీజేపీ, మన విఠల్ గారు చెప్పినట్టుగా, వారు డబ్బులు పంచడంలోనో పోల్ మేనేజ్మెంట్లోనో వీక్ అయ్యానన్నారు. సేమ్ టైము ప్రచారంలో కూడాను వాళ్ళు వీక్గా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటున్నానంటే ఆ మాట, అక్కడ మేము కూటమిలో ఉన్నప్పుడు ఇక్కడ కనీసం తెలుగుదేశం వాళ్ళు మాకు మద్దతు ఇస్తారనో, మేము మద్దతు అడుగుతామనో, లేదు వారి నాయకుల ద్వారా మేము చెప్తామనో ఒక ప్రెస్ నోట్ కూడా వాళ్ళు ఇవ్వాల. మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, మాకు ఎవరి మద్దతు అవసరం లేదని కూడా కొన్ని స్టేట్మెంట్స్ మేము చూడడం జరిగింది. అది లీడర్లుగా కొంత అటు ఇటు సర్ది చెప్పుకోవచ్చేమో కానీ కామన్ కరుడు గట్టిన తెలుగుదేశం కార్యకర్త జీర్ణించుకోలేడు. సో వారు అడగనప్పుడు మనం ఎందుకు చేయాలి అని ఒక కాన్సెప్ట్ కూడా వెళ్ళడం జరిగింది. సో అందువలన బీజేపీ కొంచెం వెనకబడింది అనుకుంటున్నాను. మోర్ ఓవర్ ఏంటంటే, జూబ్లీహిల్స్ అనేది టీడీపీ సీట్. గోపీనాథ్ గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ముగ్గురు మా వాళ్ళే. ఆ కేడర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అటువంటిది బీజేపీ వాళ్ళు నిజంగా ఛాలెంజ్ గా గెలవాలి అని అనుకుంటే, ఇది టీడీపీ సీటు, టీడీపీ స్ట్రాంగ్ ఉంది, ఇక్కడ వాళ్ళ మద్దతు అడగాలి అని వాళ్ళు కించిత్ ఆలోచించకపోవడము, మరి వాళ్ళ మనోభావాలు ఏంటో మాకు తెలియదు. సో మా క్యాడర్ అంతా న్యూట్రల్ గా ఉన్నారు. వాళ్ళు ఎవరికి చేస్తారు, మిమ్మల్ని మీ క్యాడర్ ని బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరు అడగలేదా మాకు సపోర్ట్ చేయండి? ఎవరు అడగలేదు. బీజేపీ వాళ్ళు కూడా అడగలేదు. బీజేపీ వాళ్ళు కూడా అడగలేదు. ఓకే, మా రాష్ట్ర నాయకత్వాన్ని కానీ, అంటే మా పెద్దలు, మా అధినాయకులు వారిని కలిసి వచ్చారు తప్పితే మేము మద్దతు అడిగాము. చంద్రబాబు నాయుడు కలిసి వచ్చారంటే ఊరికి భోజనానికి వెళ్తారా ఏంటి? కలిసి రావడం వేరు, మేము మద్దతు అడిగాము, కలుస్తారు కదా. మద్దతు మేము చంద్రబాబు నాయుడు గారు మద్దతు అడిగాము, వీళ్ళు మాకు ప్రెస్ నోట్ రాలేదు. ఏ ప్రెస్ నోట్ లో కూడాను, ఏ ప్రెస్ మీడియా దాంట్లో కూడాను చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చామని ఫోటోలు వచ్చాయి. కానీ బీజేపీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కి మేము చంద్రబాబు నాయుడు గారిని మద్దతు అడిగామని వారు చెప్పలేదు. పార్టీ మీకు ఎవరికి దిశానిర్దేశం జరగాల. అంటే మా నాయకులు ఏమన్నారంటే, మనం ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ఉన్నాం కాబట్టి వారు అడిగితే మద్దతు ఇవ్వండి అని ఒక ఇండికేషన్ వచ్చింది, వారు అడిగితే. బట్ వీళ్ళు అడగలేదు, మద్దతు అడగలేదు. పైగా మాకు అవసరం లేదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, మాకు ఎవరి మద్దతు అవసరం లేదని కూడాను భయపడ్డారేమో. టీడీపీ మద్దతు అంటే ఇక్కడ ఏమైనా
నెగిటివ్ ఇది వస్తే నేను నెగిటివ్ ఎందుకు వస్తుందండి? అసలు ఎందుకు వస్తుంది అంటే బాగుంది, వాళ్ళు అనుకున్నారు, నాకే తెలుసు వాళ్ళు ఎందుకు అనుకున్నారు. ఆ రోజులు పోయినాయి, నెగిటివ్ ఎంత ప్రచారం చేయాలో నెగిటివ్ చేశారు. ఈ రోజు పల్లెలో తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం జెండా పట్టుకొని ఉన్నారు. తెలుగుదేశం పునర్వైభవం కోసం ప్రతి కార్యకర్త ఎదురు చూస్తున్నారు. సరే, ఓకే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎక్కువగా ఎవరికి మద్దతు ఇచ్చారు? పోనీ అదనే చెప్పగలరా? అంటే నేను కూకట్పల్లి వాస్తవ్యండి, అక్కడ నాకు ఓట్లేదు జూబ్లీ హిల్స్ లో. లేకపోయినా రాష్ట్ర స్థాయి నాయకుడు మిత్రులు ఏం చెప్పారంటే, అంటే మీడియా ముఖంగా చెప్పొచ్చు లేదా కానీ బీజేపీ వాళ్ళు మనల్ని అడగలేదు, పైగా వాళ్ళు మేము ఒంటరిగా పోటీ చేస్తాము అనే స్టేట్మెంట్స్ ఇచ్చారు, అడగని వాళ్ళకి మనం చేయడం ఎందుకు అని ఒక కామెంట్ అయితే వచ్చింది. ఆత్మ ప్రబోధానుసారం ఓటు కానీ నేను విన్నది ఏంటంటే, నిజమా కాదో మీరు చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఆయన అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ గచ్చిబౌలి స్టేడియం దగ్గర అక్కడ ప్రదర్శనలు చేశారు కదా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారులు కొంతమంది మీద కేసులు పెట్టారు, పర్మిషన్స్ ఇవ్వలేదు, పైగా మీకు ఏమైనా కావాలంటే అక్కడ పోయి చేసుకోండి, ఇక్కడ ఏంటి అని కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కోపంతో కొంతమంది ఎంప్లాయీస్ లేకపోతే అభిమానులు ఓపెన్ గా తిరిగి ప్రచారం చేశారు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా అనేది ఒక చర్చ జరిగింది. మరి వాళ్ళు బీజేపీకి అనుకూలంగా చేశారా, కాంగ్రెస్ కి అనుకూలంగా చేశారా తెలియదు, కానీ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా చేశారా అనేది మాత్రం అది 100% జరిగిందా. బీఆర్ఎస్ అనేది సచ్చిన పాముతో సమానం. ఫస్ట్ థింగ్, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపిరి పోయకూడదు అనేది ఒక స్టాండర్డ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసిన అవమానాలు కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు, ఒక నియంతృత్వం కావచ్చు. ముఖ్యంగా నేను కేపీహెచ్బి పోలీస్ స్టేషన్లో శాంతియుతంగా నిరసన చేస్తుంటే రోడ్డుకు సైడ్ ఏ ట్రాఫిక్ ఇబ్బంది లేనప్పుడు 4 గంటలు తీసుకెళ్ళిన పోలీస్ స్టేషన్లో నుంచోబెట్టారు. చాలా మంది కేసులు వాళ్ళు అంత అరాచకంగా ప్రజాస్వామ్యం మాకు అసలు ధర్నా చౌక్ అది ప్రతి కార్యకర్త మనసును తాకింది. ఆ ప్రకటనలు కావచ్చు, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా టీఆర్ఎస్ కి ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ కి వెయ్యలేదు అని నేను చెప్పగలను. మౌలిక ప్రశ్న, మేము ఎక్కువ గెలిచింది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం, టీడీపీకి హైదరాబాద్ అంటే నేనేమంటున్నా అంత పెద్దగా చూడాలి. అదే అంటున్నాను, ఎలక్షన్స్ ఇమీడియట్ గా జరిగిన ఎలక్షన్స్ లో హైదరాబాద్ ప్రాంతంలో మరి వీళ్ళే ఎక్కువ గెలిచారు. కాకపోతే ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది. అప్పుడు గెలవడం మీరు గెలిచి ఉండొచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఇక్కడ కనపడింది. మహేష్ గారు, ఇక్కడ నెక్స్ట్ స్పెల్లోకి వెళ్తే మనం డిబేట్లో, ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తెలంగాణ ముఖచిత్రమే, రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది, అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని బీఆర్ఎస్ కేటీఆర్ గారు పనిగట్టుకుని చాలా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా ఇప్పటికీ ప్రచారం చేస్తూనే ఉంది. ఏమని? ఆల్రెడీ రేవంత్ రెడ్డి రాజీనామా రెడీ అయిపోయింది, ఈ ఫలితం రాగానే జూబ్లీహిల్స్ లో ఓడిపోగానే మార్పు అనివార్యం, మార్పు అయిపోతుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే ఇంకో ఆయన పేర్లు కూడా రాసేస్తున్నారు. సో దీన్ని మీరు కౌంటర్ చేయలేకపోతున్నారు, ఎందుకు చేయట్లేదని నాకు తెలియదు. కానీ అది నిజమా? ఒకవేళ అలా జరిగితే ఇలా జరిగే అవకాశం ఉందా? గన్ను తుపాకీ చేత పట్టినవాడు, కత్తి చేత పట్టినవాడు కత్తికే బలవుతాడని ఒక సామెత ఉంది మన తెలుగు భాషలో. అట్లనే సోషల్ మీడియాని నమ్ముకొని చేసే రాజకీయం దాంతోనే ముగుస్తుంది. అదేం ప్రజల్లో ఎక్కువ కాలం నిలబడేది కాదు. దానికి ఉదాహరణ ఈరోజు జూబ్లీ హిల్స్ ఫలితం ఉండబోతుంది. వీళ్ళు ఏం చేశారు, జర హుషారుగా కొంచెం ముందుగానే ప్రీపోల్ సర్వేలని, కేకే పీకే ఓకే సర్వేలని, ఊకదంపుడు సర్వేలని అనలేదు, ఓకే అన్న ఓకే సర్వే, ఊకదంపుడు సర్వేలని చేసి జూబ్లీ హిల్స్ ఓటర్ని కొంత మ్యానిపులేట్ చేద్దామని చూశారు. అంటే ఒక రకమైన అయోమయానికి గురి చేసే ప్రయత్నం బీఆర్ఎస్ కేటీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ టీం అంతా కూడా పనిచేసింది. ఆ చేసిన కేకే సర్వే టెలికాస్ట్లకు కూడా వివిధ ఛానళ్లకు ప్రత్యేక తాయిలాలు అవి కూడా ఆఫర్ చేశారు. అది ఎవడు పట్టించుకోడు కాబట్టి మీరు స్పెషల్ లైవ్ డ్రైవ్ చేయండి అని చెప్పి ఆ లెవెల్లో ఫోకస్ చేసి ఓటర్లను మ్యానిపులేట్ చేయాలని చూసినా ఓటర్లు వీటికి లొంగలేదు అనేది రేపటి ఫలితం చూపించబోతుంది. అది గ్రౌండ్లో మేము ఎక్స్పీరియన్స్ అయినాం. ఒకటి. 2, సీఎం గారు 4 సార్లు వస్తారా,
భయం ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది సీఎం గారు కానీ వారు సోదరుడు బీఆర్ఎస్ ప్రతినిధి గారు చెప్తున్నారు. మనం ఒకసారి గతంలోకి పోతే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కేసీఆర్ తిరిగిండు, హుజరాబాద్ బై ఎలక్షన్ కేసీఆర్ తిరిగిండ్రు, హుజరాబాద్ బై ఎలక్షన్ కేసీఆర్ తిరిగిండ్రు, మునుగోడు బై ఎలక్షన్ కేసీఆర్ 2 మీటింగ్లు పెట్టిండ్రు. సో పబ్లిక్ మీటింగ్స్, నేను అనేది కార్నర్ మీటింగ్స్ కూడా కాదు, ఒకటిలే ఇంటి దగ్గర ఉండబట్టి ఎక్కువసార్లు తిరిగారనే అంటారేమో నాకు తెలియదు కానీ ఇంతగానైతే ఇంతకు ముందు ఎవరు తిరగల మాట వాస్తవం. నేనేమంటున్నా కాకపోతే ఆయన ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. నేను చెప్తా ఏ పార్టీకైనా దాని రాజకీయ స్ట్రాటజీ ఉంటది. ముఖ్యమంత్రి బై ఎలక్షన్ కి వస్తాడంటే నేను ఇన్ని ఉదాహరణలు చెప్పిన, బహిరంగ సభలు నిర్వహించిన సందర్భాన్ని కేసీఆర్ ని ముందు పెట్టిన ప్రజలు ఆలోచించుకుంటారు. ఈ మా స్ట్రాటజీ ఏంటంటే 15 ఏళ్ళుగా అంటే మూడు టర్ములుగా మాకాడ ప్రాతినిధ్యం లేదు. అండ్ మాకంటి గోపీనాథ్ గారు బయటకు కనిపించినంత సౌమ్యుడు కాదు, మా క్యాడర్ ని చాలా వరకు మాయం చేశారు. ఓకే, సో మేము అక్కడ రాజకీయాల్లో ఎలా ఉంటారు, మేము 0 నుంచి సౌమ్యులు రాజకీయాలు ఎలా ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నాం. సర్లేండి, ప్రజలు నిర్ణయిస్తారు, ఏముంది మా టైం వచ్చినప్పుడు మేము చూపిస్తాం. కానీ నేనేమంటున్నా సార్, వాళ్ళు మాకాడ 0 ఉంది, పోయి తిరుగుదామంటే బూత్ లెవెల్ కార్యకర్తలు కూడా కష్టంగా ఉన్న పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి గారు ఈ కార్నర్ మీటింగ్స్ అనేది వారి చరిష్మాతోని వారు చేసిన అభివృద్ధి పనులు చెప్పడంతో పాటు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆ ఏరియా అంటే దానికి కొంత హైప్ అయిపోయింది ఏరియా అంతా. సో మమ్మల్ని గ్రౌండ్ ఛార్జ్ చేయడానికి ముఖ్యమంత్రి గారి సభలు అమోఘంగా ఉపయోగపడినాయి. వారి చరిష్మాతోని పర్సంటేజ్ పీపుల్ యాక్సెప్టెన్స్ పెరిగింది. మేము గల్లీ చేసుకోగలిగాం. ఎస్, సీఎం గారి దట్స్ మేక్స్ ద డిఫరెన్స్. ఒకటి. రెండోది, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకే వాళ్ళ ఫేక్ ప్రీ పోల్ సర్వేలలో ఫేక్ గా చెప్పిన విధంగా గెలిచే కాన్ఫిడెన్స్ ఉంటే కేసీఆర్ గారు కూడా వస్తుండ్రి. అసలు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ తో ఏనాడు లేదు కాబట్టే అభ్యర్థి మీద కాన్ఫిడెన్స్ లేక విష్ణు గారితో ఒక సెకండ్ నామినేషన్ వేయించారు. తర్వాత కేసీఆర్ గారు అసలు ప్రచారానికే రాలేదు. ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని సభల్లో ప్రచారం చేసిన వ్యక్తి గెలుస్తామనే ధీమాతో రాలేదేమో కేసీఆర్ గారు. ఎట్లా సార్, మొత్తం కాడు వదిలేసి అవయవదానం చేసి బీజేపీ 8 ఎంపీలను గెలిపించి ఇలా వచ్చి గెలుస్తాము అంటే కంటోన్మెంట్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఇంకా గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఓడిపోతామనే భయం, జూబ్లీహిల్స్ 10 ఏళ్లలో నువ్వు ఏం అభివృద్ధి చేసినావు జూబ్లీహిల్స్ ప్రజలు నిలదీస్తారనే భయం, ఈ రెండింటికి ముఖం చెల్లక కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. వీకే గారు అది ఒకటి. ఇక డబ్బుల విషయం అంటారా, ఇందాక వారు అన్నారు నేను ఓటర్లను అవమానించే ఉద్దేశం నాకు లేదు, లెట్స్ రెస్పెక్ట్ దెమ్, వాళ్ళు వచ్చి ఓటు వేశారు, దాన్ని తీర్పు రేపు చూడబోతున్నాం. అయితే డబ్బులు పంచడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లతో పోటీ పడలేము అని విట్లన్న గారు చెప్పారు. పార్షియల్లీ దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక డబ్బులున్న పార్టీ వాళ్ళది. 4,000 కోట్లు ఖజానాలు ఉన్నాయి వాళ్ళకి. దేశంలో ఈ 10 ఏళ్లలో అన్ని జిల్లాలలో ఆఫీసులు కట్టుకున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఆఫీసులు కట్టుకున్నారు. వాళ్ళది ప్రపంచంలో దానికి వాళ్ళు వచ్చిన వాటి పొదుపు చేసుకుంటున్నారు కాబట్టి డబ్బులు. అది అదాని అంబానీ కాదన్న, కుడి చేతుల అదాని ఎడమ చేతుల అంబానీ అంటే అట్లనే కదా. ఒకటి విఠల్ గారు అంతే కదా అన్న. రెండు ప్రాంతీయ పార్టీల్లో అన్న ఒక్క నిమిషం ఇట్లన్నా ఒకటే నిమిషం. ప్రాంతీయ పార్టీలలో అత్యధిక డబ్బులున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 1,800 కోట్ల అకౌంట్ల ఖజానాలో ఉంటాయి. దాని మీద మితే 7-8 కోట్లు వస్తున్నాయి. దాని మీదనే మమ్మల్ని దిట్టిస్తున్నారు యూట్యూబర్లకు వంచి ఆ పైసలు. వాళ్ళకు డబ్బులు లేవట, వీళ్ళకు డబ్బులు లేవట, మాతో పోటీ పడలేమనే మాట అబద్ధం. మాది అచ్చా మేము 140 ఏళ్ళ పార్టీలో 200 కోట్లండి మా బ్యాలెన్స్. దేశం ఈ ఫలితము మీకు అనుకూలంగా రాకపోతే రేవంత్ రెడ్డి పదవి ఊడుతుంది అనే ప్రచారానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎందుకు దాన్ని తిప్పికొట్టలేకపోయారు? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వారి చరిష్మాతోని వారి కృషితోని పార్టీ కార్యకర్తల నాయకుల సహకారంతో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. ప్రజలు ఆశీర్వదిస్తే 5 సంవత్సరాలు ఏ ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య మాటలకు ఇంత కూడా ఆకు కూడా బెదరకుండా మా పరిపాలన సుస్థిరంగా సాగుద్ది. తెలంగాణకు మేము ఇవ్వాలనుకున్న అభివృద్ధి నిన్న కవిత గారు చెప్పినట్టు 10 ఏళ్లలో ఏది తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలని క్వశ్చన్ చేశారు కదా కవిత గారు. సో అలా పడకుండా ఈ 5 ఏళ్లలో కేసీఆర్ వదిలేసిపోయినాయి అన్ని మేము కంప్లీట్ చేసి తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని ఒక్కటే మాట ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము ఒక్కరితో కొట్లాడలేదు. ఫైట్ మీకు పైకి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కనబడినా ఇందులో కూడా బీఆర్ఎస్ ఎట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో అవయవదానం చేసిందో బీజేపీ ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో అవయవదానం చేసింది బీఆర్ఎస్ కోసం.
ఒక్క కేంద్ర మంత్రి కాన్స్టిట్యున్సీలో ఒక మీటింగ్ జరుగుతుంటే ఒక్క బహిరంగ సభ కిషన్ రెడ్డి గారు హాజరయ్యే సభకు 100 మంది ఉంటలేరు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు వదిలేసుకున్నారు ఈ కాన్స్టిట్యున్సీని బీఆర్ఎస్ కోసం అని. అంటే ఇది క్విడ్ ప్రో అంటారు, క్విడ్ ప్రో కో. అప్పుడు ఎంపీ ఎన్నికల్లో మాకు అవయవదానం చేశారు కాబట్టి ఇప్పుడు బై ఎలక్షన్ లో మీకు అవయవదానం చేస్తున్నాం అనే పద్ధతిన బీజేపీ బీఆర్ఎస్ సరెండర్ అయి పనిచేసింది. సరెండర్ అయి ఇంకోటి అక్కడే నా కంక్లూజన్ ఉంది, నా డిబేట్ కంక్లూజన్ అక్కడే వస్తుంది. కొద్దిగా ఆగండి మీరు. ఇక్కడ ఈ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ గెలిస్తే, రేపు రాబోయే ఫలితం బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారిపోద్దని ప్రచారం చేశారు కదా, ఏంటి మారబోయే ముఖ చిత్రం? అంటే స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే స్పష్టంగా నరేటివ్ ను అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పథకాలు చేయలేదు కదా, కనీసం ఒక సురుకు పెట్టినట్టు అవుతుంది. నేనేమంటున్నా అంటే ఓడగొడుతున్నా. ఇప్పుడు వాళ్ళు చెప్పింది 100 రోజులే కదా, 100 రోజులు వాళ్ళే పెట్టుకున్నారు కదా, నేను డెడ్ లైన్ పెట్టలేదు కదా, బడ్జెట్ విషయాలు అన్ని తెలుసు కదా. ఈ రోజు మీరే పెట్టుకొని మీరే చేయలేదు కాబట్టి జూబ్లీ హిల్స్ గెలిస్తే, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రతిపక్షంలో ప్రజల పక్షాన నుండి మేము కొట్లాడతాం. ఈ రోజు మేము కొట్లాడుతున్నాం కదా, అంత ఇంత రైతు బంధు చేసినావు నువ్వు కింద మీద పడి, లేకపోతే ఏం చేసినావు, ఏం చేయకపోదు కదా, మార్చుకుంటూ పోతూనే ఉన్నావు కదా. ఈరోజు రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఎవరు కొట్లాడిండ్రు? హౌస్ మన వారం రోజులు పెట్టమంటే ఒక్క రోజు పెట్టి వెళ్ళిపోయినావు కదా, పెట్టమన్నాం కదా, చర్చ పెట్టమన్నాం కదా. అంటే నేనేమంటున్నా, రూలింగ్ ఎంత ఇంపార్టెంట్, ప్రతిపక్ష పార్టీ కూడా హోదా కూడా అంత ఇంపార్టెంట్. ప్రజల పక్షాన నుండి మాట్లాడాలి. కనీసం ఇప్పుడు చెప్పిన పథకాలైనా వాళ్ళు అమలు చేయాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలు చేయాలి. ఇంకోటి మిత్రుడు మహేష్ గారు చెప్తుండో దీన్ని యాక్సెప్ట్ చేయాలి. వేరే టోళ్ళు ఎంత అంటే మీరు చాలా సీనియర్, ఒకవేళ ఓటు ఒకరు షిఫ్ట్ చేయడం ఎవరి తలం కాదండి, అంత ఈజీ కాదు. మనం అలయన్స్ అయినప్పుడు కూడా షిఫ్ట్ కాదండి, వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు ఊరికే ఆర్గ్యుమెంట్ కోసం నేను కూడా అనొచ్చు, కాంగ్రెస్ కు షిఫ్ట్ చేసిండు కిషన్ రెడ్డి మాట్లాడుకొని అసలు ఆయన ఎంపీ పార్లమెంట్ అసలు తిరగలేదు అనొచ్చు. అది కాదు. జూబ్లీ హిల్స్ ప్రజలు తన సొంతంగా నువ్వు ఏమిచ్చినా ఏం చేసినా ఏం చేయకపోయినా వాళ్ళు ఆలోచించుకొని ఓటు వేసే శక్తి ఉందని నేను విశ్వసిస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ విశ్వసిస్తుంది. అంతేగాని మనం చెయ్యి ఉపగానే వెంకటకృష్ణ గారి ఓట్లు నాకు, నా ఓట్లు నీకు వేయరు. ఎట్లా అది రాంగ్ వే. అది బీజేపీ అన్నా కాంగ్రెస్ అన్నా ఎవరన్నా ఇంకా మేము అనాలి మిమ్మల్ని అంతే. అది కాదు చూపించగానే పక్కన అట్లా గొర్రెల మందలాగా మస్తిష్కాలు ఉంటాయి, ఆలోచన విధానం ఉంటుంది. అబ్సల్యూట్. ఒక్క ఇంట్లోనే వేయరు వెంకటకృష్ణ గారు, ఒక్క ఇంట్లో వేయరు, ఒకే పార్టీ అనుకున్నా కూడా వేయరు, భార్యాభర్తలు వేయరు. ఆమె మీరు చెప్పిన ఆయన కేసిన తీయారని చెప్తే అంతేగాని ఆమెకు మనసులో ఎవరు ఉంటారో ఒక లైన్ లో ఆమెకు ఆలోచన శక్తి ఉంది. అదే కదా ఫ్రీడమ్, డెమోక్రటిక్, బ్యూటీ ఆఫ్ డెమోక్రట్ అదే కదా. సో దాన్ని పట్టుకొని మీరు బీజేపీ షిఫ్ట్ అయినా అది లెక్క కాదు. రెండోది ఏమంటుందంటే మీరు చేసిన అభివృద్ధి ఏం చెప్పలేకపోతారు జూబ్లీ హిల్స్ లా, ఏమని చెప్పి అడిగారు మీరు చెప్పండి, ఏం చేసినామని చెప్పండి మీరు ఒక్కటి చెప్పండి. ఏ బస్సులో ఏం చేసినా చెప్పండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేనేమంటున్నా, మా అవ్వ అయ్యా 2000 నుంచి 4000 ఇచ్చిందని ఓటేయాలన్నా, నువ్వు చెప్పిన హామీ లేదని అమలు అయితే వాళ్ళు ఏం చెబితే ఓటేశారు, ఏం చెబితే ఓటు వేయలేదు అనేది అయిపోయింది, ఆ ప్రాసెస్ అయిపోయింది. రేపు ఫలితము గనక మీకు అనుకూలంగా వస్తేనో లేదు వాళ్ళకు వ్యతిరేకంగా వస్తేనో ఆ మారబోయే రాజకీయ ముఖ చిత్రం ఏంటి అని నేను అంటున్నా. ఇచ్చిన గ్యారెంటీ అమలు చేస్తారు. ప్రభుత్వం లైట్ తీసుకోమని చెప్పి అంటున్నా, ప్రభుత్వం పార్టీ లైన్ మేము రెస్పాండ్ అవుతామంటే లైట్ తీసుకోండి అవన్నీ పనికిరాని స్టేట్మెంట్. నేను ఆ ప్రశ్న కూడా అడిగాను, నేను మర్చిపోయాను. ఇక్కడ ఏంటంటే ఈ ఫలితం గనక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజల కోణంలో జరుగుతుంది, హామీలు అవి అనేది అదే 100% అదే కదా, అదే చెప్పారు. మేము కోరుకునేది కూడా అదే, మా ప్రతిపక్ష పాత్ర కూడా అదే, మీరు ఇచ్చిన హామీలను అమలు పరచమని. ఇప్పుడు ఒక చూడండి ఎంత కాంట్రవర్సీ వాళ్ళు చెప్పిన. ఇప్పుడు మహేష్ గారు రెఫరెండం అంటాడు, నిన్న ముఖ్యమంత్రి గారు ఏందా రెఫరెండము, ఒక జర్నలిస్ట్ అడిగితే రెఫరెండం పలికిమాల మాట తీసేపా అదేమో ఏమడుగుతావు. ఓకే కానీ ఒకవేళ మీరు అన్నట్టు అదేది కేటీఆర్ గారి స్టేట్మెంట్ మీద రియాక్ట్ కాదని చెప్పడం, అది ఇప్పుడు మీరు అన్నట్టు బీఆర్ఎస్ గెలిస్తేనేమో రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజల కోణంలోకి వస్తుంది, గాడిన పడుతుందని మీరు అంటున్నారు కదా. ఒకవేళ వాళ్ళే గెలిచారనుకోండి రేపు ఇదే కరెక్ట్ అనుకునే ప్రమాదం ఉందిగా. మరి ఇక ప్రజలు బుద్ధి చెప్తారు వాళ్ళకు. నేనేమంటున్నా ప్రజలకు అంటే మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్ళు ఆ పరిస్థితిలో ప్రజలు లేరు అక్కడ.
ఆ పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే నమ్మకం అబ్సల్యూట్ సత్యం. ఎందుకు చెప్తానంటే ఓట్లు మీరు చూసారు కదా వీడియోలలో ఎక్కడి వచ్చినాయంటే ఓట్లు ఒక నిమిషం మేము వచ్చి కొట్లాడితే కదా ఆడ రిగ్గింగ్ ఆపింది ఎవరండి? మహబూబ్ ఫంక్షన్ హాల్లో ఎవరు వెళ్ళి పెట్టిండ్రు? మేము కదా ఫైట్ చేసింది. మీరు ఇంత ఆగమాగం ఎందుకైనరు? ఓట్లు వేసిన వాళ్ళు ఎవరమ్మా అంటే మీరు ఏ బస్తీ ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు ఓటు కార్డు పట్టుకుని పరాలేరు. ఒక నిమిషం రాహుల్ గాంధీ ఏమో ఓటు చోరీ అని హర్యానాలో ఒక నిమిషం మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. హర్యానాలో ఓటు చోరీ జరిగింది అని రాహుల్ గాంధీ పీపీటీ ఇస్తాడు. మరి ఇక్కడ 33 ఓట్లు ఒక బూత్ లో జరిగితే ఏం విషయం అండి? ఎవరి ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు మిత్రులు అంటారు నోట్లు పట్టేది దొంగ ఓట్లు 10,000 పైగా వాళ్ళు ట్రై చేసిండ్రు. 10,000 ట్రైగా నేను చెప్తున్నా కదా. పోలీసులు ఏదో పెట్టి మా దగ్గర వీడియోస్ చాలా ఉన్నాయి. మా దగ్గర వీడియో కాదా నాట్ ఐడెంటిఫైడ్ NI రాసి అన్నకి ఇచ్చేస్తే అన్న ఏంటి ముస్లిం వాళ్ళది ఉంటుంది. ఆయన ఫేక్ వీడియోస్. హరీష్ రావు గారు మాజీ ఎమ్మెల్యే ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి గారు కార్డులు ఐడెంటిఫైడ్ ఓట్స్ చెప్పండి. కృష్ణన్నకు ముస్లింలను పంపిస్తారు. ఇది ఆయన వాయిస్ కదా? ఇది ఆయన వాయిస్ కదా? కార్యకర్త అక్కడ లోకల్ సపోర్టర్ వీళ్ళకు ఆయన పంపిస్తారట. ఇది ఆయన వాయిస్ కదా? అసలు ఇది హరీష్ రావు గారి వాయిస్ కదా అని మీరు చెప్పండి. అదే నేను విన్నాను. అది వాయిస్ మీరు క్రియేట్ చేసి ఎట్లయితే అండి దొంగ ఓట్లు వేయించడం సాధ్యమవుతుందా? ఏలు చేసి ఉంటారు వాళ్ళు. దొరికిపోయింది కదా హరీష్ రావు గారు. ప్లీజ్ 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 ఓటు నోటు మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. నిజంగానే ఈ ఎన్నికల్లో వాళ్ళు ఒక్క నిమిషం మహేష్ గారు నేను కూడా దయచేసి ఇప్పుడు కూల్ గా పాస్పోర్ట్ ప్రజలకు అర్థమయ్యే విధంగా డిబేట్ జరుగుతోంది కదా. విఠల్ గారు ఇక్కడ నిజంగానే వీళ్ళు అంటున్నట్టుగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎలా మారే అవకాశం ఉంది, కాంగ్రెస్ గెలిస్తే ఎలా మారే అవకాశం ఉంది, రాబోయే ఎన్నికలకు కూటములు ఎలాంటి కూటములు వచ్చే అవకాశం ఉంది. విఠల్ గారు రేపు మధ్యాహ్నం కూడా కాదు 11 12 మ్యాక్సిమం 12 గంటల వరకు జూబ్లీ హిల్స్ విజేత ఎవరు ఏ పార్టీ అనేది సరే ఇప్పుడు అంచనాలు ఎలా ఉన్నా అఫీషియల్ గా అప్పుడు తెలిసిపోద్ది కదా. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారే అవకాశం ఉంది, రేపు జరగబోయే ఫలితం ఆధారంగా వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏ ఎలాంటి రూపంలో ఉండే అవకాశం ఉంది, లేకపోతే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ ఎంఐఎం కమ్యూనిస్ట్ పార్టీ కలిసి పోటీ చేస్తాయని ఒక అంచనా ఉన్నాయి. సో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారే అవకాశం ఉంది? రేపు నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి మలిపేన ఎవరు గెలిచినా ఎటువైపు గెలిచినా ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఒక కొత్త నూతన ఉత్సాహంతో రేపు లోకల్ బాడీలో జరిగే ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. బట్ మనం రాజకీయంగా మాట్లాడాలనుకుంటే బీఆర్ఎస్ కు గెలిస్తే వాళ్ళ సీటు వాళ్ళు గెలుచుకున్నారు అనే మాట కూడా వస్తుంది. అవును, దాంట్లో ఏముంది, వాళ్ళ సీటే కదా వాళ్ళు గెలుచుకున్నారని అనుకుంటారు. కానీ దాని ప్రభావం అయితే డెఫినెట్ గా రేపు తెలంగాణ వ్యాప్తంగా అయితే ఉంటుంది. జూబ్లీ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే డెఫినెట్ గా వాళ్ళ గత 2 సంవత్సరాల నుంచి కొన్ని విషయాల్లో, ముఖ్యంగా హైడ్రా లాంటి విషయాల్లో, హైదరాబాద్ లాంటి మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, ఆ భయాందోళన అయితే ఆ హైదరాబాద్ ద్వారా వచ్చింది. రెండవది ఏంటంటే ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఇవి అమలు చేయలేదన్నటువంటి అపప్రద ఈ ప్రభుత్వం పైన ఉంది. అది ఇంకా ఇంకొద్దిగా ఒకవేళ ఓడిపోతే ఇంకా కొద్ది బలపడి డెఫినెట్ గా కొంత నిన్నటి వరకు మౌనంగా ఉన్నటువంటి వర్గాలు ఉన్నాయి, ఉద్యోగ వర్గాలు కావచ్చు, నిరుద్యోగ వర్గాలు కావచ్చు, కాంట్రాక్టర్స్ ముఖ్యంగా దాదాపు 46,000 కోట్ల రూపాయల బాకీ ఉన్న కాంట్రాక్టర్స్ కావచ్చు, ఈ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు వచ్చి ముఖ్యంగా పెన్షనర్స్ 12,000 కోట్ల రూపాయలు రావాల్సిన బాకీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత యాక్టివ్ అయ్యి ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి తిరుగుబాటు చేసే అవకాశాలు ఉంటాయి వర్గాలు. సహజంగా గెలిస్తే ఏముంటదంటే సరే 6 గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనేది ఒక ఉంటది, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటది, ఆ పెద్ద ప్రజలు పట్టించుకోరు,
మేము అన్నాం మెల్లగా చేస్తాం. అదేమో అడ్మినిస్ట్రేషన్ పరమైనవి, కాంగ్రెస్ ప్రభుత్వ పరమైనవి. ఇక్కడ రేపు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా కూడా వచ్చే 2027లో ఎండ్లో 27 చివరిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీకి ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా వచ్చే అవకాశం ఉంటుందా అధికారంలోకి మళ్ళీ రిపీట్ అయ్యి? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూటములు ఎలా ఉండే అవకాశం ఉంది? ఒక మాట మీకు గుర్తుండాలన్నా, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో 8 పార్లమెంట్ సీట్లు మేము గెలిచాం. అవును, దాదాపు 57 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో బీజేపీ మెజారిటీగా ఉంది. అవును. హైదరాబాద్ విషయానికి వస్తే చాలా ప్లేస్లలో మేము సెకండ్ పొజిషన్ లో ఉన్నాం. థర్డ్ పొజిషన్ కాంగ్రెస్, ఇన్ఫాక్ట్ ఫస్ట్ పొజిషన్ లో బీఆర్ఎస్ గెలిచిన సెకండ్ మేమున్నాం. చాలా నియోజకవర్గాల్లో థర్డ్ పొజిషన్ కాంగ్రెస్. ఇవాళ కాంగ్రెస్ ఎంఐఎం తోటి ఒకవేళ వాళ్ళ కూటమిలో చేరుకొని రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కొన్ని విభాగాలు గెలిచే అవకాశం ఉంటుంది, కాదని. మేము సరే బై ఎలక్షన్ అని పెద్దగా మా అధినాయకత్వం పెద్ద సీరియస్ తీసుకున్నట్టుంది, పెద్ద వర్కౌట్ చేసుకోలేదు. ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీ సీరియస్ గా ఎన్నికలు తీసుకుంటే దాని క్యాంపెయిన్ వేరుగా ఉంటది, దాని గ్రౌండ్ వర్క్ వేరుగా ఉంటది, దాని పోల్ మేనేజ్మెంట్ వేరుగా ఉంటది. డెఫినెట్ గా మొన్న మీరు చూసిన వెంకటకృష్ణ ఎమ్మెల్సీ వరుస 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలిచినాం. అవునవును. మీరు హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కావచ్చు, ఉత్తర తెలంగాణకు సంబంధించిన గ్రాడ్యుయేట్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ టీచర్స్ ఎమ్మెల్సీ. బీఆర్ఎస్ మేనేజ్ చేసి పోటీ పెట్టకుండా చేశారుగా. వాళ్ళు ఎప్పుడు పోటీ చేయలేదు, మేమెట్లా మేనేజ్ చేస్తామన్నా పార్టీ వాళ్ళ రాజకీయ. ఇప్పుడు ఇవాళ నిజంగా కూడా మా కొంతమంది మిత్రులు మహేష్ ఎవరు అంటున్నారు, మేము బీజేపీ క్యాడర్ అంతా బీఆర్ఎస్ కోటేసారు, అవయవదానం చేశారంట. అట్టెట్లా అవుతుంది? ఉంటది, సో ఏముంటది? కిషోర్ గారు, బీఆర్ఎస్ గెలిస్తే మాకు, బీఆర్ఎస్ బలపడితే మాకు లాభమా నష్టమా? నష్టమే అవుతుంది. మీకు నష్టమే అయితే నష్టం చేసే పని భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తుంది? సరే, మీకు రాష్ట్రం మాకు కేంద్రం అని ఎట్లాగో 2 ఒకసారి జరగవు కదా తెలంగాణలో. కాబట్టి రాష్ట్ర ఎలక్షన్ లో మీకు కేంద్ర ఎలక్షన్ లో మాకు అట్లా అనుకున్నారనేది ఆయన ఉద్దేశం. ఒక చర్చ కూడా ఉంది వెంకటకృష్ణ, రేపు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఉన్నట్టుగా తెలంగాణ కూడా కావచ్చు అని ఒక చర్చ. నేను అదే కదా అడిగింది ఇప్పుడు మిమ్మల్ని. ఎన్డీఏ కూటమి ఇప్పుడు మనం అందరం కూడా టిఆర్ఎస్ పార్టీ చాలా దగ్గరగా చూసినాం వెంకటకృష్ణ, మీరు అందరికి తెలుసు. టిఆర్ఎస్ పార్టీ బలహీన పడితే ఇంకోరితో దోస్తానే చేస్తారు. నేను నా పాయింట్ చాలా క్లియర్ అండి. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే ఎన్డీఏ కొత్త రూపంలో తెలంగాణలో ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఆ కూటమిలో బీజేపీ, టీడీపీతో పాటు బీఆర్ఎస్ కూడా ఉంటది అనే విశ్లేషకుల అంచనాలు ఉన్నాయి. మీరు అవునన్నా కాదన్నా ఈ చర్చ జరుగుతోంది. నేను అదే చెప్తున్నా, బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడితే ఇంకోరితో దోస్తానం చేసే అవకాశం ఉంటది. అది బలహీన పరిస్తే మీ దగ్గరకు వస్తుంది. మీ ఆలోచన అది, అంతే కదా? రైట్, యూ మేడ్ యువర్ పాయింట్. అది ఏదైతే చర్చ జరుగుతుందో అదే మీరు కూడా బయట పెట్టారు. రైట్, ఒక్క నిమిషం. బలంగా ఉంటే ఎవరితోటైనా ఎవరి మాట వినదు. బీఆర్ఎస్ బలంగా ఉంటే ఎవరి మాట వినదు. అంతే కదా, వాస్తవం కూడా. రైట్, ఒక్క నిమిషం విఠల్ గారు, ఒక్క నిమిషం దయచేసి. కిషోర్ గారు, దీని తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్, తెలుగుదేశం పార్టీ రోలు, ఎన్డీఏ ఇక్కడికి వస్తుందా, వస్తే బీఆర్ఎస్ ఎక్కడుండే అవకాశం ఉంది, ఇదంతా ఒక చర్చ అయితే జరుగుతుంది కదా. మీ పార్టీలో ఏ చర్చ ఉంది? బీఆర్ఎస్ లో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న నాయకులు వాళ్ళందరూ పూర్వం కాలంలో టీడీపీ వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటున్నారంటే భవిష్యత్తులో ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరుతుంది, మళ్ళీ మేము వస్తామని కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం బీఆర్ఎస్ ఒకే కుటుంబంలో ఉంటాయి అనేది దుష్ప్రచారం. అది ఇంపాసిబుల్. అది ఎవరు చెప్పారు? 2009లో చేయలేదా? 2009లో చేసాం, అప్పుడు చేసాము. 18లో కాంగ్రెస్ రాజకీయాల్లో అంటే బీఆర్ఎస్ వాళ్ళ ప్రవర్తన. నరేంద్ర మోడీ గారు మీరు తెగదిట్టుకున్నారు, ఏమైంది? తెలుగు జాతి ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకుంటుంది. తెలుగు జాతి కోసమే మేము పోరాడుతూ ఉంటాము. సో టిఆర్ఎస్ అనేది
ప్రజలు చేదరించుకుంటున్నారు అనేది తెలంగాణ సమాజం మొత్తం బట్టబయలు చేసింది. ఒక గ్రేటర్ హైదరాబాద్ లో సెటిలర్స్ అనొచ్చు, లేదంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే మైగ్రేట్ పొరపాటున మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఏ హిటాచీలు వస్తాయో అని పోనీలే అని గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు వాళ్ళందరూ ఈ రేపు జూబ్లీ వ్యతిరేకంగానే చేస్తారు. బీఆర్ఎస్ టీడీపీ చెప్పాలా ఒక చోట ఉండదు అని నేను నమ్ముతున్నాను. బీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా సరే ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. సరే అట్లెందుకు అవుతుందిలే కానీ నాటికి బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్, జనసేన కూడా ఆ మాటకు వస్తుంది. అందుకనే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిలో బీఆర్ఎస్ ఉండదు అని మీరు అనుకుంటున్నారు? అవును, మీరు తెలుగుదేశం కార్యకర్తగా మీరు అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఎలా ఉండే అవకాశం ఉంది? నేనేమంటున్నానంటే అప్పుడు రాజకీయ పరిస్థితులు, అప్పుడు శక్తియుక్తులు అంటే ఎవరి బలం ఎంత ఉందని అంచనా వేసుకొని ఎవరు మాట్లాడినారు సార్? ఎందుకంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ 18 లో కలిసి పోటీ చేసినాయి సార్. అవును అవును, చరిత్రలో ఒకటే ఫస్ట్ అండ్ లాస్ట్ వ్యతిరేకంగా కలిసి పోటీ చేసినాయి. అంటే నేను ఏమంటున్నానంటే రాజకీయ పరిస్థితులను బట్టి ఎత్తుగడలు ఎవరి ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి, అంతేగాని మనం నో అనలేము, ఎస్ అనలేము. ఇప్పుడు ఇది ఎర్లీ అయితే పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎవరు పాలిటిక్స్ మిత్రులు శాశ్వతంగా ఎవరు ఉండరు. మ్యాథమెటిక్స్, పొలిటికల్ సైన్స్, ఏ మ్యాథమెటిక్స్ అయితే రిజల్ట్ వస్తుంది అనుకునే కలుస్తారు, అంతేగాని ఇక్కడ లేదు. ఏ కొన్ని ఐడియాలజికల్ పార్టీలు, సపోజ్ ఇప్పుడు ఆర్జేడీ ఉంది, బీజేపీ, కాంగ్రెస్, ఈ దేశంలో బీజేపీతోని కలవకుండా ఉన్న పార్టీలు మూడు పార్టీలు, ఒకటి డిఎంకే, ఒకటి సమాజ్వాదీ పార్టీ, ఒకటి ఆర్జేడీ. ఈ మూడు వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు ఇండైరెక్ట్ గా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఒకసారి అప్పుడు ఆయన ఇది పెట్టినప్పుడు అదే సార్, ఒకసారి అంటే నువ్వు అటువైపు ఉంటావు ఇటువైపు ఉంటాం, కానీ లైన్ అయితే ఒకటే బయట. అంటే నేను ఏమంటే పాలసీస్ కి మద్దతు ఇచ్చినట్టే ఈ మూడు పార్టీలే తప్ప ఇంకా మిగతా పార్టీలు ఏదో ఈక్వేషన్ లా కలిసిన పార్టీలు అనివార్యంగా. ఈవెన్ కాంచీరామ్ పార్టీ యాంటీ హిందూ, యాంటీ బీజేపీ వచ్చిన పార్టీ కూడా కలిసి కళ్యాణ్ సింగ్ అండ్ కాంచీరామ్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా ఆ రోజు. మాయావతి ముఖ్యమంత్రి అయింది అట్లనే ఫస్ట్. సో బీజేపీ కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అండ్ బీఎస్పీ సపోర్ట్ తో. అంటే నేనేమంటున్నానంటే ఈ దేశంలో, రాష్ట్రంలో కానీ అప్పుడు రాజకీయ పరిస్థితులను బట్టి, అంచనాలను బట్టి, వాళ్ళ బలాలు బలహీనలను బట్టి అలయన్స్లు ఏర్పడుతుంది తప్ప ముందే మనం చెప్పడం అనేది చాలా కష్టమైన పని. ఒక విషయం మహేష్ గారు, ఇది ఒకవేళ దీంట్లో గెలుపు అని మీరు అనుకుంటున్నారు, ఓకే, ఆల్ ది బెస్ట్. ఒకవేళ వీళ్ళు అనుకుంటున్నట్టు కనుక కాంగ్రెస్ ఓడిపోతే ఏ నిర్ణయాల నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రజలకు ఇష్టం లేదు కాబట్టి ప్రజలు వ్యతిరేకిస్తారని అర్థం కదా, అదే కదా పరిపాలనలో మార్పు వస్తాయని అంటున్నారు సార్. యాక్చువల్లీ వీళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసి హైడ్రాను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పినారు, ఆ హైడ్రాను సామాన్యులు వెల్కమ్ చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితులను చూస్తే అర్థమైంది. నాలాలు కబ్జా చేసి కట్టిన వాళ్ళు, సాక్షాత్తు రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి బీఆర్ఎస్ ప్రముఖ నాయకురాలు సవితాందర్ రెడ్డి గారు అట పోయి ఒక కాలువను కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టింది. అపార్ట్మెంట్ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటారు. హైడ్రా వచ్చి చూసిన తర్వాత కానీ వాళ్ళకు ఒక రిలీఫ్ రాలే. అంటే నేనేమంటున్నా, హైడ్రా అనేది మంచి కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం అనేది ప్రజలకు అర్థమైంది. బీఆర్ఎస్ ఎన్ని ప్రచారాలన్నా తప్పుడు ప్రచారాలు చేసి ఉండొచ్చు కాక, ఫేక్ వీడియోలు రిలీజ్ చేసి ఉండొచ్చు కాక, మేము ఈ రోజు చెప్తున్నాం, మళ్ళీ మేము రేపు గెలుస్తున్నాం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. ఇదే స్ఫూర్తితో జిహెచ్ఎంసీ లోకల్ బాడీలు గెలుస్తున్నాం. వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడు ఏదైతే సన్న బియ్యమను, ఫ్రీ బస్సును, మహిళలకు రుణాలను, ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంకా రెట్టించిన ఉత్సాహంతో అమలు చేస్తాము. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి పార్టీగా నిలబడుతుంది. మా ముందు బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ కూడా లేకుండా పోతుంది. ఇది నాకున్నటువంటి ఫ్యూచర్ యాంటిసిపేషన్ అని చెప్తున్నాను సార్.